మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఆయుష్గా మరొక రోజును పొడిగించారు, అందుని బట్టి మీకు వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. మీ వాక్కు ద్వారా ప్రతిదినం మాతో మాట్లాడుతున్న దేవా, మమ్మలను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న దేవా మీకు వందనాలు. వింటున్న మా బిడ్డలందరినీ దీవించమని, ఆరోగ్యాలతో నింపమని, వారు చేస్తున్న ప్రతి పనిలో ప్రతి ఉద్యోగములో బిడ్డలను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. యోహాను రాసిన 2వ పత్రిక ధ్యానాంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ వచనంలో 2వ వచనాన్ని మనం ఒక మాట నేర్చుకున్నాం నిన్న, సత్యము ఎరిగిన వారందరం అనే మాట. తర్వాత 2వ వచనంలో మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. పిల్లరా, యోహాను సత్యము ఎరిగిన వారందరూ అని చెప్పాడు. అలాగే 2వ భాగంలో మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండే సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. మనలో ఎల్లప్పుడూ ఉండేటువంటి సత్యం, క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. ఇక జీవించేది నేను కాదు అంటాడు పౌలు గారు. ప్రియులారా, సత్యం మనలో జీవిస్తున్నప్పుడు అసత్యానికి తావుండదు. సత్యం మనలో జీవిస్తూ మనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి పరిస్థితి, ఇక అసత్యం మనలో లేకుండా, సత్యం ఎప్పుడైతే మనలో ఉండడానికి ఇష్టపడతారో, అనగా క్రీస్తు లేదా వాక్యం, ఖచ్చితంగా మనం నిజంగా ప్రేమిస్తున్నాము, మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. నిజమైనటువంటి ప్రేమ సత్యం ద్వారా మాత్రమే కలుగుద్ది. క్రీస్తు ప్రేమలో మనముండగా మనల్ని ఎడబాపు వాడెవడు అంటాడు కొరింథీ పత్రికలో. కాబట్టి సత్యములో మనం నిలబడినప్పుడు, సత్యములో మనం దేవుడు ప్రతిష్ఠ చేసినప్పుడు, దేవుని వాక్యము అలాగే ఆయన మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సత్యాన్ని బట్టి మనం నిజంగా ప్రేమిస్తాము. 2 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, ఖచ్చితంగా మనలో సత్యం నిలుస్తుంది. సత్యం నిలిచినప్పుడు మనతో ఎల్లప్పుడూ సత్యం ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండువాడుగా మత్తయి సువార్త 28:20 అంటాడు కదా, ఇదిగో యుగయుగములు యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉన్నాను అని చెప్తాడు ఆయన. అలాగే 3వ వచనం అండి, సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తుని వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. అంటే ఈ సత్య ప్రేమ, సత్యము ప్రేమ 2 మనతో ఉంటే 2 రకాలైన ఆశీర్వాదాలు మనకిస్తానంటున్నాడు. ఒకటి, తండ్రి అయిన దేవుని దగ్గర నుండి వస్తుంది. 2వది, తండ్రి అయిన దేవుని కుమారుడగు క్రీస్తుని వద్ద నుండి కృప, కనికరము, సమాధానము. ఈ 3 మనకు కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయన మనలో ఉంటారో, ఎప్పుడైతే ఆయన మనతో ఉంటారో, ఎప్పుడైతే ఆయన నిరంతరము మనతో జీవిస్తూ నిజంగా మనల్ని ప్రేమిస్తారో, మనం నిజంగా ఆయన్ని ప్రేమిస్తాం, ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం. అప్పుడు సత్యము ప్రేమ మనలో ఉంటే ఆయన కృప, కనికరం, సమాధానం మనకు తోడొద్దని చెప్తున్నారు. సత్యము ప్రేమ రెండిటిలో ఏది గొప్పది అని అంటే, ప్రేమ కన్నా సత్యమే గొప్పదని చెప్పాలి. ప్రేమ కన్నా సత్యమే ఉన్నతమైందని చెప్పాలి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. పిల్లల, దేవుడు కోరేది అంతరంగములో సత్యం, సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం, యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి. అలాగే కొరింథీ మొదటి పత్రిక 13:1, మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. ప్రియులారు, అందుకనే
యోహాన్ గారు గుర్తు చేస్తున్నారు. సత్యము ప్రేమ రెండూ మనలో ఉండాలి. క్రీస్తుని సత్యంగా ఎరుగున్న వాళ్ళంగా, ఆయనే ప్రేమస్వరూపిగా ఎరుగున్న వాళ్ళంగా ఆ సత్యాన్ని ప్రేమను కలిగి ఉందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.